మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలోకి వెళ్దాము. నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశాన్ని జ్ఞాపకం చేసుకుందాము. నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశము, దేవుడు మనకు తోడుగా ఉండగా కొన్ని శ్రమలు ఇబ్బందులు రావచ్చును కానీ హాని చేయగలవారు ఎవరు? నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశము, హాని చేయగలవారు ఎవరు? దేవుడు మన పక్షాన ఉండగా. మంచిది. ఆదికాండము 31వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. ప్రత్యక్షపు గుడారమున సాక్ష్యపు మందసమును దాని మీద ఉన్న కరుణాపీఠమును. ఆదికాండము 31వ అధ్యాయము 7వ వచనం. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను, అయినను దేవుడు అతని నాకు హాని చెయ్యనీయలేదు. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను, అయినను దేవుడు అతన్ని నాకు హాని చెయ్యనీయలేదు. యాకోబు గారు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయము, లాబాను గురించి మాట్లాడుతూ తన భార్యతో మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి వచనం నుంచి మనం చూసినప్పుడు, లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా, యాకోబు పొలంలో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలువనంపించి వారితో ఇట్లా, నేను మీ తండ్రి ద్రాక్షారసము, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీ తండ్రికి నా యావశక్తితో కొలువు చేస్తున్నని మీకు తెలిసే ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతం మార్చెను, అయినను దేవుడు అతన్ని నాకు హాని చెయ్యనీయలేదు. యాకోబు గారు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం ఏమిటంటే, 10 మార్లు నా జీతాన్ని మార్చిండు, మోసపుచ్చిండు, అయినా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. అలాగున్నే అతనికి హాని చేయడానికి అవకాశం దేవుడు ఇవ్వలేదు. నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశం ఏమిటంటే, దేవుడు మనకు తోడుగా ఉండగా కొన్ని శ్రమలు ఇబ్బందులు రావచ్చు కానీ హాని చేయగల వారెవరు? దేవుడు మన పక్షాన ఉంటే హాని చేయగల వారు ఎవరు కూడా ఈ భూమి మీద ఉండరు అని చెప్పి దేవుని వాక్యం మనకు తేటగా గుర్తు చేస్తుంది. యాకోబు జీవితంలో లాబాను నష్టం చేసినటువంటి విషయాన్ని తన భార్య అయినటువంటి లేయా రాహేల్ దగ్గర మాట్లాడుకున్నటువంటి మాటను తన దేవుడైనటువంటి యెహోవా దేవుడు నేను నీకు తోడై ఉండేదను అని చెప్పి సెలవిచ్చినటువంటి మాటల్ని తన తండ్రి ఇంటికి చేరడానికి దేవుని యొక్క ప్రణాళికను ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. 37వ అధ్యాయం, ఆదికాండం 37వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతన్ని అప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతన్ని విడిపింపదలచి రక్తము చిందింపకుడి, అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతన్ని పడద్రోయుడని వారితో చెప్పాను. ఇంకా కొంచెం ముందుకు మనం ఆలోచన చేసినప్పుడు 19వ వచనం నుంచి ఆలోచన చేద్దాం.
వారు ఇదిగో ఈ కలలు కనవాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టముఖము వీని తినివేసనని చెప్పెదము. అప్పుడు వీని కలలేమగునో చూద్దాం రండని ఒకరి మాట్లాడుకొని రూబేను ఆ మాట విని మనం వారిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతన్ని విడిపించెను. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతని అప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతన్ని విడిపింపదలచి రక్తము చిందింపకుడి, అతనికి హాని ఏమీ చేయక అడవిలో ఉన్న ఈ గుంటలో అతన్ని పడదోయుడని వారితో చెప్పాను. ఏసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు ఏసేపు అంగిని అతని తొడుక్కొని ఉండిన ఈ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడదోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనము చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తులకు తీసుకొని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోలమును మోయిచున్న ఒంటెలతో ఇస్మాయేలీలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. అప్పుడు యూదా మనము నా సహోదరుణ్ణి చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇస్మాయిలీలకు వానిని అమివేయుదం రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చెయ్యరాదని తన సహోదరులతో చెప్పాను. ఇక్కడ మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. మొదటనేమో లాభాని జీవితాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. లాభాన్ని ఏ విధంగా యాకోబును మోసపించిండో 10 మార్లు జీతం మార్చాడు. అలాగనే మొదట రాహేలును ప్రేమించినటువంటి యాకోబుకు లేయానిచ్చి పెళ్లి చేశాడు. అది మా పద్ధతి కాదు, ఎవరైనా పెద్ద కూతుర్ని పెట్టుకొని చిన్న కూతుర్ని మనమిస్తారా అని చెప్పి అడిగిండు. మళ్ళీ ఆ చిన్న కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి చాలా సంవత్సరాలు కూడా ఆయన దాసము చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 10 మార్లు తన జీతాన్ని మార్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిన్న మొన్న ఉన్నటువంటి ప్రేమ యాకోబుకు కనిపించలేదు. లాభాను సంతానం మాట్లాడుకుంటున్నటువంటి మాటలు ఏంటంటే, మన తండ్రి గారి ఆస్తిని యాకోబు తీసుకొని మరి పరిపాలిస్తున్నాడని చెప్పి బాధపడుతుంటే ఆ మాటలు విన్నటువంటి యాకోబు బాధపడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశం ఏమిటి అని మనం పదే మనం ఆలోచన చేస్తే, దేవుడు మన పక్షంగా ఉండగా హాని చేయగల వారెవరు? అంటే అలాగంటే ఏమిటి? శ్రమలు రావా? వస్తవి. శోధనలు రావా? వస్తవి. కానీ ప్రాణానికి హాని చేయకుండా, మనిషికి నష్టం కలగకుండా దేవుడు కృపను చూపిస్తాడు. ఆ విషయాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసేపు జీవితంలో మనం ఆలోచన చేస్తే యేసేపు చేసినటువంటి పొరపాటు ఏమీ లేదు. అతనికి కలల భావాన్ని దేవుడు ఇచ్చాడు. వచ్చిన కళల్ని వివరించి చెప్పడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఇచ్చినటువంటి అవకాశాన్ని చెప్తూ ఉంటే మరి వారు బాధపడ్డారు, ఇబ్బంది పడ్డారు. యేసేపును హాని చేయాలనేటటువంటి తలంపు తలంచారు. ఒకరేమో చంపివేద్దామని అనుకున్నారు. రూబేనేమన్నాడు, వాళ్ళన్నా వద్దు, చంపొద్దు, గుంతలో పాడేద్దామని అనుకున్నాడు. గుంతలో పాడేద్దామని అనుకున్నప్పుడు మరి ఆ గుంతలోకి వెళ్ళి తీసి మళ్ళీ ఇస్మాయిలీలకు అమ్మివేద్దామని అనుకున్నారు. మరి ఇస్మాయిలీలకు అమ్మివేశారు. ఇస్మాయిలీలకు అమ్మిన తర్వాత వాళ్ళు మరొకరికి అమ్ముకున్నారు. ఇలా యేసేపు జీవితంలో అమ్మబడినటువంటి వాడు యేసేపు, శ్రమలు అనుభవించినటువంటి యేసేపు, శోధనలు అనుభవించినటువంటి యేసేపు జీవితంలో ఒకరోజు ఆయన కాళ్ళ దగ్గరికే తన సహోదరులు వెళ్ళడానికి దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేశాడు. కరువు వచ్చినప్పుడు, అతనికి హాని చేయాలని తలచినప్పుడు కూడా దేవుడు తనకు తోడై ఉండి నడిపించాడు. శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినప్పటికీ దేవుడు అతనికి హాని లేకుండా కాపాడాడని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఈ దేశంలో కరువు వచ్చినప్పుడు మరి తన తమ్ముని దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి పడి ఉండట దేవుని ఇచ్చినటువంటి కలల భావాన్ని నెరవేర్చడానికి కృపను చూపించినటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సంగమా, మీరందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటిది ఏమిటి అని అంటే, దేవుడు మన పక్షాన ఉన్నాడా లేదా, దేవుని పక్షాన మనమున్నామా లేదా అని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి.
దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా మనం నడుస్తున్నామా లేదా, దేవుని చిత్తం మనం జరిగిస్తూ ఉన్నామా లేదా అని మనల్ని మనం పరిశీలన చేసుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి లోటుపాటు ఏమైనా ఉంటే మనం ఏం చేయాలి? సరి చేసుకొని, బుద్ధి చెప్పుకొని, గద్దించుకొని, హెచ్చరికను పొంది దేవుని వాక్యం చేత ఉదయ స్నానం చేసి మనలో ఉన్నటువంటి మాలిన్యాన్ని, అపవిత్రతాన్ని, పాపాన్ని వదిలిపెట్టి పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు వైపు మనము మన ప్రయాణాన్ని కొనసాగించినటువంటి వారిగా ఉంటున్నాం. యాకోబును మోసగించినటువంటి లాభాలకు దేవుడు హాని చేయడానికి అవకాశం ఇవ్వలేదు. మరి యోసేపు అన్నలకు హాని చేయాలని తలంపు వచ్చినప్పటికీ కూడా హాని చేయకుండా దేవుడు యోసేపును కాపాడినటువంటి విధానం బట్టి దేవాదేవునికి వందనాలు. 27వ వచనాన్ని కూడా గమనిద్దాం ప్రియులారా. ఈ ఇష్మాయేలీయులకు వారిని అమ్మి వెళదాం రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వారికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను. అందుకు అతని సహోదరులు సమ్మతించిరి. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదగా వెలుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తులకు తీసుకొని పోయిరి. రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి, చిన్నవాడు లేడే, అయ్యో నేను ఎక్కడికి పోదుననగా వారు యోసేపు అంగిని తీసుకొని ఒక మేక పిల్లను చంపి దాని రక్తంలో అంగి ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా వారు తండ్రి యొద్దకు దాన్ని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగి, అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. ఇక్కడ తండ్రిని బాధ పెట్టారు, తన సహోదరుడు పేదవాడైన రూబేను బాధ పెట్టారు. మరి కుమారుడిని అమ్ముకున్నారు, సహోదరుని అమ్ముకున్నారు. మనం కూడా మన మధ్యలో కూడా నిజం మాట్లాడినటువంటి వాళ్ళంటే చాలా నిష్ఠూరంగా ఉంటాం. మనం వాళ్ళంటేనే అసహించుకుంటాం, వాళ్ళంటేనే చీదరించుకుంటాం, వాళ్ళంటేనే బాధపడుతూ ఉంటాం, వాళ్ళంటేనే మనలోన ఆక్రోశము, ఆవేశము, ఆగ్రహము మనలోన పెన్ను పిక్కుతూ ఉంటాయి చాలా సందర్భంగా ప్రియులారా. నిజం మాట్లాడేటటువంటి వాళ్ళు నిప్పు లాంటి వాళ్ళు, నిజం మాట్లాడేటటువంటి వాళ్ళు దేవునికి సంబంధించినటువంటి పరిశుద్ధ జాబితాలో ఉన్నటువంటి వారు నిజం మాట్లాడుతున్నప్పుడు వారిని ఏమైనా హాని చేయాలని తలస్తారు. ఈ లోకానుసారంగా జీవించేటటువంటి మానవాళి అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగనే ప్రియులారా, మరి చాలా విషయాలు ఉన్నప్పటికీ ఏబు గ్రంథానికి వెళ్దాము. ఏబు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనాన్ని ఆలోచన చేద్దాం ప్రియులారా. ఏబు గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనం. ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు, ఆయనతో పోరాడు తెగించి హాని నొందని వాడేవాడు, వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయువాడు ఆయనే, ఉగ్రత కలిగి వాటిని బోర్లదోయేవాడు ఆయనే, భూమిని దాని స్థలంలో నుండి కదిలించువాడు ఆయనే, దాని స్తంభములు అదరచేయువాడు ఆయనే. ఇక్కడ మనం ఆలోచన చేస్తే మొదటి వచనం చూద్దాం. అప్పుడు ఏబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను, వాస్తవమే, ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును, వాడు ఆయనతో వ్యాజ్యమాడగోరిన ఎడల 1000 ప్రశ్నలతో ఒకదానికైనను వాడు ఆయనకు ఉత్తరం ఇయ్యలేడు. ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు, ఆయనతో పోరాడు తెగించి హాని నొందని వాడేవాడు. ఒకవేళ దేవునితో పోరాడాలనేటటువంటి ఆలోచన నీలో నాలో ఒకవేళ ఉంటే హాని తప్పకుండా జరుగుతుంది. దేవునితో వాదించేటటువంటి వారిగా ఉంటే హాని తప్పకుండా జరుగుతుందని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. దేవుడు లేకుండా ఈ భూ ప్రపంచంలో సర్వ సృష్టికి అధికారంలో ఉన్నటువంటి విషయాన్ని, దేవుని ఆధీనంలో ఉన్నటువంటి విషయాన్ని నీవు నేను గ్రహించి దేవునికి లోబడి ఉండాల్సినటువంటి వారిగా ఉంటూ ఉన్నా. దేవునికి లోబడకుండా దేవుని కొంతమందిని ప్రశ్నిస్తూ ఉంటాం, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటాం, మన ఇష్టానుసారం
విషయంలో మనము జీవిస్తూ ఉంటాం. దేవుడు నిన్ను నన్ను తృణీకరిస్తాడనేటటువంటి విషయాన్ని ఆయన చేస్తాడు ఒక సందర్భంలో అని చెప్పి గుర్తెరిగి ఆయనకు భయపడి ఆయన యందు జాగ్రత్త కలిగి మనం బ్రతకాలి. మరి దేవునితో మనం బాగుంటే నరుల నుంచి హాని రానియకుండా దేవుడు ఏం చేస్తాడు? కాపాడతాడు. ఒకవేళ దేవునికే మనం ఎదురాడితే హాని తప్పకుండా సంభవించవచ్చు. అందుకనే యోబు గ్రంథంలో ఈ మాటల్ని మనకు రాయబడి ఉన్నాయి. యోబు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే తన భార్య, తన స్నేహితులు అందరూ తనని తిరస్కరించారు. నీవు దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అని చెప్పి అన్నారు. మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నీవు మాట్లాడకుము అని చెప్పాడు. ఏమన్నాడమ్మా? మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడకు. దేవుడు మేలునిచ్చినప్పుడు సంతోషపడ్డాము, ఇప్పుడు బాధనిస్తే బాధపడాలా? ఏదైనా దేవుని చిత్తము అని చెప్పి ఆయన దేవుని దూషించినట్టుగా బాధపడినట్టుగా సందర్భం మనకు కనిపించలేదు ప్రియులా. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, సంఘం ఎంతమంది ఉన్నాం అనేటటువంటిది ముఖ్యంగా, వాక్యం ఎంతమందిలో ఫలిస్తుంది అనేటటువంటిది ముఖ్యం. ఎంతమంది అయితే మంచి నెలలో పడి ఫలించేటటువంటి విత్తనముగా మన జీవితాన్ని, మన కుటుంబాలను ఆశీర్వాదకరంగా మార్చుకోవడానికి మనకు ఆధారమైనటువంటి దేవుని వాక్యమే చాలా ప్రాముఖ్యమైనటువంటిది అని చెప్పి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారా. మన జీవితాలను దేవుని ఆధీనంలో ఎప్పుడైతే మనం ఉంచితే దేవుని కృప మనకు తోడై ఉండి రాబోయే ప్రతి ఆటంకం శోధన నుంచి తప్పించడానికి సమర్థుడైనటువంటి పరిశుద్ధుడైన దేవుడై ఉంటున్నాడు అనేటటువంటిది నీవు నేను జ్ఞాపకం ఉంచుకోవాలి. నీ పొరుగు వారితో సత్యమే మాట్లాడవలను, అబద్ధము మాట్లాడకూడదు. కాబట్టి ప్రియులారా, మన జీవితాలను మనము గుర్తెరిగి జాగ్రత్త కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారిగా మనం ఉండాలి. ఇంకా కొన్ని నిమిషాలు మాత్రమే వాక్యాన్ని మనం బోధించుకుందాం. ఈరోజు సమయము ఎక్కువగా అయింది కాబట్టి కొన్ని నిమిషాలు వాక్య భాగాన్ని మనం జ్ఞాపకము చేసుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాం. అపొస్తల కార్యము 18వ అధ్యాయము 10వ వచనం నుంచి కొన్ని వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అపొస్తల కార్యము 18వ అధ్యాయము 10వ వచనం నుంచి. ఇది ఏదో యొక్క ఉపదేశమున లేదా నీ ధర్మశాస్త్రం గురించిన వాదనైతే మీరే దాన్ని చూసుకున్నది. 18:10 నుంచి 10 నుంచి. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు. ఈ పట్టణంలో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించను. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎవరు తోడై ఉంటే ఆయన ఎవరు చేయరమ్మా? దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు. దేవుడు తోడై ఉంటే హాని చేయడానికి ఎవడొచ్చినా తప్పిపోతాడు. హాని చేసే మనసు వారి నుంచి తొలగిపోతుంది. హాని చేయాలి, నష్టం చేయాలనుకున్నటువంటి వారిని దేవుడు దూరపరుస్తాడు, మార్గాన్ని ఏర్పరిచి పాడేస్తాడు. నీ చుట్టూ దేవదూతల్ని కాపుదల ఉంచుతాడు, నీ కుటుంబం చుట్టూ భద్రత ఉంచుతాడు, నీ కుటుంబం చుట్టూ రక్షణ ఉంచుతాడు, సంఘం చుట్టూ రక్షణను ఉంచుతాడు. సంఘం ప్రార్థిస్తే దేవుడు వింటాడు. ఎప్పుడైతే నీవు నేనున్న మన జీవితంలో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళికను ఆలోచన చేయగలుగుతాము, దేవుని చిత్తం వైపు దేవుని ఆజ్ఞలకు లోబడతాము, ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరం ఎప్పటి వరకు ఉన్నది? తరతరములకు ఉండును. కాబట్టి ప్రియులారా, దేవుని పక్షాన మనం నిలిచి ఉండి దేవుని చిత్తాన్ని మనం జరిగిద్దాం. హాని చేయడానికి ఎవరికి దేవుడు అధికారము ఇవ్వడు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతున్నది. అపొస్తల కార్యం 28వ అధ్యాయము 5వ వచనము 6వ వచనం చూద్దాం. 28, 5, 6. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడవించేసి ఏ హానియు పొందలేదు,
వారతని శరీరం వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తర్వాత అతనికి ఏ హాని కలగకుండా చూచి ఆ అభిప్రాయం మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు మంట కాసుకుంటూ ఉంటే పట్టుకొని ఉన్నది. పట్టుకుంటే అట్లే ఎదిరించేసిండు ఆయన. ఆ పక్కలో ఉన్నటువంటి వ్యక్తులు ఏమనుకుంటున్నారు, ఈయనను పాము కలిసింది, ఆయన శరీరం వాచునో లేకపోతే ఆయన చచ్చిపోను అని చెప్పి ఆయన అలాగనే చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఆయన శరీరం వాయలేదు, ఆయన చచ్చిపోలేదు. అప్పుడు ఏమనుకున్నారు వాళ్ళు, అరే ఈయన చచ్చిపోయేటట్లు లేడరా నాయన, మంచిగానే ఉన్నాడు ఈయన అనే అభిప్రాయాన్ని వాళ్ళు ఏం చేసిండ్రు, మార్చుకున్నారు. ఒకవేళ నీ జీవితంలో నా జీవితంలో కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు కలగవచ్చు, కొన్ని పాములు ఎదురు రావచ్చు, కొన్ని పాములు కరవచ్చు, కొన్ని తేళ్లు కరవచ్చు, కొన్ని హానికరమైన కీటకరమైనటువంటివి కొన్నిసార్లు మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అది దేవుడు మనల్ని కాపాడుతాడనేటటువంటి నిశ్చయత నమ్మకం మనకు ఉండాలి. నమ్ముడని వలనైతే నమ్ము వారికి సమస్తం సాధ్యమే అని చెప్పి దేవుని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. ప్రేమ మన నమ్మకము దేవుని యందు ఉండాలి. మన నమ్మకము స్థిరమైనదిగా ఉండాలి. మన నమ్మకము విశ్వాసంతో కూడినదై ఉండాలి. మన నమ్మకము పరమునకు నడిపించేదిగా ఉండాలి. అప్పుడే మన జీవితంలో గొప్ప మాదిరికరంగా ఉంటుందని చెప్పి దేవుని వాక్యాన్ని మనకు తేటగా మనకు గుర్తు చేస్తున్నది. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుంచి కొన్ని వచనాలను గమనిద్దాం. ప్రియులారా, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి కొన్ని వచనాలను గమనిద్దాం. మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి, నిమ్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మును ఏదు అడుగు ప్రతి వానికి సాత్వికంతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి నీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుతురో దాని విషయమై క్రీస్తునందున మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయి వారు సిగ్గుపడతారు. ఇక్కడ ఆగుదాం ప్రియులారా. 11వ వచనాన్ని మనం చూసినప్పుడు మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయి వాడేవాడు. ఎక్కడ హాని జరుగుతుంది? మంచి విషయం అప్పుడు హాని జరుగుతుందా? జరగదు. చెడ్డ విషయం అప్పుడే హాని జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది యోహానయ్య? చెడ్డ విషయం అప్పుడే హాని జరుగుతుంది. ఎక్కడ తప్పిపోయిండు దావీదయ్య? ఆ మేడగదికి ఎక్కి ఆయనను చూసి ఆయన అందాన్ని చూసినప్పుడు పడిపోయాడు. పాపంలో పడిపోయాడా లేదా? దావీదు పడిపోయాడు. ఎక్కడ మనిషికి నష్టము హాని జరుగుతుంది అని అంటే మన క్రియలే మనకు హాని జరిగిస్తూ ఉంటాయి. మంచి విషయంలో ఆసక్తి గలవారై ఉంటే మీకు హాని చేయగలవాడెవరు? మంచి అంటేనే దేవుడు. మంచి అంటేనే దేవుడు. దేవుడు అంటే ఎవరు? మంచి, ప్రేమ, మంచి హృదయం, మంచి మనస్సు, మంచి మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి, యథార్థమైనటువంటి మనస్సు, ఉన్నట్టుగా మాట్లాడే మనస్సు. మనం ఎప్పుడైతే మనలో ఇముడుకొని ఉంటుందో హృదయం నిండి ఉన్న ప్రకారంగా నోరు మాట్లాడనని సెలవిచ్చినట్టుగా మన జీవితంలో మంచి విషయంలో ఆసక్తి గలవారైతే హాని చేయగలవాడేవాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మనం మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉందాం, చెడ్డ విషయాలకు దూరంగా ఉందాం. మంచి అంటే దేవుని పరిశుద్ధ గ్రంథానికి దగ్గరగా ఉంటే ఈ సమస్తములో ఉన్నటువంటిది ఏది కూడా మనకు హాని చేయడానికి దేవుడు అధికారాన్ని ఎవరు? గాలి, తుఫాను, చెలవేగగా యేసయ్య అందులో ఉండి గద్దిస్తే గాలి, తుఫాను అన్ని కూడా అణిగిపోయాయి, అణచబడ్డాయి, నిమ్మలంగా ఉన్నాయి. మరి మానవులు కూడా
ఈ ప్రకృతి అంతా కూడా, సమస్తం అంతా కూడా దేవుని ఆధీనంలో ఉన్నదని చెప్పి నీవు నేను గ్రహించే వారిగా ఉంటూ ఉన్నాం ప్రియులారా. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా వివేక శూన్యము గలుగు. వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములకు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గురించి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించచ్చు. తాము చేయి నాశనంతోనే ఎవరు దోగిన గుద్దలో వల్లేవాడు. నేను హాని చేయాలని మిమ్మల్ని తలస్తే నేనే హానిలో పడిపోతా. నేను తోముకున్న గుందలో మీరు పడాలని అనుకుంటే మీ కొరకు నేను గుందలోకి పెడితే ఆ గుందలో నేనే పడిపోతా. ఎవరమైనా ఈ భూమి మీద మానవులుగా ఒకరికి హాని చేయాలని అనుకుంటే అతడు దేవుని పక్షానగా కరెక్ట్ గా ఉంటే దేవుడు ఎటువంటి హాని జరగకుండా దేవుడు యాకోబును కాపాడినట్టుగా, అబ్రహామును కాపాడినట్టుగా, ఇస్సాకును కాపాడినట్టుగా, యోసేపును కాపాడి